నోటి దురద తమిళ నటి బీజేపీ నాయకురాలు కస్తూరికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. శతాబ్దాల కాలంగా కలిసిమెలిసి ఉంటున్న తమిళులు తెలుగువారి మధ్య చిచ్చు రేపడానికి ఒక ఉత్తరాది పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో ఒక పాము లాంటి పావు తమిళ నటి కస్తూరి. అటువంటి వ్యూహాన్ని ముస్లింలు హిందువుల మధ్య చిచ్చు రేపడానికి ఒక ముత్తైదువును ప్రయోగించి హైదరాబాద్ పాత బస్తీలో విఫలమైన పార్టీ తన అదృష్టాన్ని తమిళనాడులో పరీక్షించుకుంటున్నది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేను ఇండియా కూటమిని చిత్తు చేయాలన్నది బీజేపీ వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా ప్రాంతీయ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలను కూడా కాలగర్భంలో కలిపివేయాలన్నది ప్రయత్నం. అది ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి. తమిళనాడులో విస్తృత ప్రాంతాలను తెలుగువారైన నాయకరాజులు పాలించారని కస్తూరి గారికి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉండవచ్చు. తెలుగువారు అంతఃపురాలలో సేవలు చేయటానికి తమిళనాడుకు రాలేదు. అంతఃపురాలే తెలుగువారివి. తెలుగు భాష రాజగౌరవంతో వెలిగిపోయేది. నాయకరాజుల కాలంలో తమిళనాడులో తెలుగు మాట, తెలుగు పాట రాజటీవీలో ఉండేవి. అందువల్ల పలువురు తమిళులు తెలుగు భాషను నేర్చుకునేవారు, తెలుగులో రచనలు చేశారు. తెలుగు గ్రంథాలను తమిళంలోకి అనువదించారు, భాషను నేర్చుకున్నారు, తెలుగులో రచనలు చేశారు. రామరాజభూషణ్ వసుచరిత్రను, వేమన పద్యాలను తమిళ భాషలోకి అనువదించుకున్నారు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతికి తెలుగు భాష అంటే అపారమైన అభిమానం. తెలుగు సుందరమైన భాష అని, గానానికి అనుగుణమైన భాష అని ఆయన బాహాటంగా ప్రశంసించేవారు. తెలుగువారి రాజనీతిజ్ఞతను, పోతన కవిత్వాన్ని, త్యాగరాజు గేయాలను, కందుకూరి వీరేశలింగం పంతులు సాహిత్య సంస్కరణ కృషిని ఆయన కొనియాడారు. తమిళ సాహిత్యంలో పలుచోట్ల తెలుగు భాషను, సంస్కృతిని కొనియాడే ప్రస్తావనలు ఉన్నాయి. పిట్టమెదడు కలిగిన మరుగుజ్జులకు ఈ విషయాలు అర్థం కావు. తమిళం, తెలుగు తోబుట్టు భాషలు, వాటికి ద్రవిడ భాష మూలం. అదలా ఉంచితే తెలుగువారి గత వైభవం గురించి తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ఏమన్నారో చూద్దాం. ఎల్లోర కొండని ఎల్లారు గీవంట, కొల్లూరు కోహినూరు కొప్పులో పువ్వట, కొల్లారు గనులు నీ కోసంబటే పండ్లు పుల్లనై పోవు నీ భోగమ్ము కన్నచో. తెలుగువారి వైభవాన్ని చూస్తే కొల్లారు అంటే మన బంగారు గనులుండే ప్రాంతము, అలాగే కొల్లూరు ప్రాంతంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం లభించింది. అలాగే ఎల్లోరా కొండలో నిర్మాణాలను తెలుగు కవులు రాష్ట్రకూట రాజులు చేశారన్నది చరిత్ర చెప్పిన అంశము. కాబట్టి ఇదంతా తెలుగువారి గత వైభవాన్ని ప్రదర్శించే అంశాలు. అందువల్లనే కొన్ని చీకటి శక్తులు హిందీ భాష మాట్లాడే వారి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న తెలుగు వారిని కొందరిని కర్ణాటకలో కలిపారు, మరికొందరిని తమిళనాడులో కలిపారు. చివరకు ఒడిశాలో కొన్ని తెలుగు జిల్లాలను విలీనం చేశారు. చివరకు అద్భుతంగా పురోభివృద్ధి సాధిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రెండుగా చీల్చేశారు. తెలుగువారు కుక్కలు చింపిన విస్తరిలా కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారు. తెలుగు భాష లిపి నేర్పించే సౌకర్యాలు ఆయా రాష్ట్రాలలో ప్రాథమిక స్థాయిలో లేవు. అందువల్ల తెలుగు బాలలు తమ భాషా సంస్కృతులకు ఇంకా దూరం అయిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకులకు ఆ సోయ ఏమాత్రం లేదు. కుటుంబ పాలన, అవినీతిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది నిజంగా దయనీయ స్థితి. అందువల్లనే కస్తూరి లాంటి అజ్ఞానులు తెలుగు ప్రజల గురించి పిచ్చి మాటలు, పిచ్చి కూతలు కూస్తున్నారు. 40% తెలుగువారున్న తమిళనాడులో తెలుగులో విద్య అభ్యసించడానికి కనీసం తెలుగులో చదవటం, రాయటం వంటివి నేర్పించే అవకాశాలు లేవు. పాఠశాలల్లో ఆ అవకాశాలను రోజుకి కుదించి వేస్తున్నారు. అందువల్లనే తెలుగువారు పరాయి రాష్ట్రాల్లో చులకనైపోయే ప్రమాదం ఉన్నది. ఒకప్పుడు తెలుగువారు తమిళనాడును పాలించారు, కర్ణాటకను కూడా పాలించారు తెలుగు మూలాలు ఉన్నవారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏమిటి అన్నది మననం చేసుకోవాలి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని ప్రోత్సహించే చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.